హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్. ఈరోజు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో స్పెషల్ చూపిస్తానండి. ఎమ్మి చికెన్ కర్రీ, అలాగే మటన్ లివర్ కర్రీ, ఇంకా ఇక్కడ వచ్చేసి కట్ట, అలాగే గోంగూర, ఇంకా పెరుగు పచ్చడి కూడా ఉంది. ఈరోజు వంట అంతా మా బాబాయ్ చేశారనమాట. అంటే బగారా రైస్, చికెన్ కర్రీ మా బాబాయ్ చేశారు. ఇంకా మిగతా అన్నీ మేము చేసుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మా బాబాయ్ అయితే బగారా రైస్ అయితే చేస్తున్నారు. స్టవ్ వెలిగించి పెద్ద గిన్నె అయితే పెట్టేశారు. ఇప్పుడు ఇందులో అయితే ఆయిల్ అయితే వేసేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత లవంగా, చెక్క, మొగ్గ అయితే వేశారు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నారు. ఇవైతే మంచి కలర్ మారే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మా బాబాయ్ అయితే వంట చాలా బాగా చేస్తారనమాట. మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా మా ఫ్యామిలీలో ఇంకా మా బాబాయే చేస్తారు వంట అయితే. ఇక్కడైతే చూడండి, ఆనియన్స్ అయితే చక్కగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నారు. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. అంటే పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఫ్రై అయిపోయి ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర, పుదీనా అయితే యాడ్ చేస్తున్నారు. ఇవి కూడా చక్కగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఇక్కడైతే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మా బాబాయ్ అయితే ఇందులో నిమ్మరసం అయితే పిండుతున్నారనమాట. నేనైతే లాస్ట్లో అయితే పిండుతానమాట. రైస్ అంతా వేసిన తర్వాత లాస్ట్లో అయితే వేస్తాను నిమ్మరసం. కానీ మా బాబాయ్ అయితే ఫస్ట్ వేశారు. ఇక్కడైతే వేశారు. ఆ తర్వాత అయితే ఇక్కడ టమాటాలు అలాగే పచ్చిమిర్చి అయితే యాడ్ చేశారు. ఇవి కూడా టమాటాలు మనకు చక్కగా మగ్గే వరకు ఫ్రై చేసేసారు. ఇప్పుడైతే ఇందులో పెరుగు అయితే యాడ్ చేస్తున్నారు. మా బాబాయ్ అయితే పెరుగు అలాగే పాలు రెండు యాడ్ చేస్తారంట ఇంకా బగారా రైస్లో. ఇక్కడ వచ్చేసి 1/2 లీటర్ పెరుగు ప్యాకెట్ అయితే వేశారు. ఇంకా తర్వాత ఇందులోనే కారం వేశారు. ఒక 3-4 స్పూన్ల వరకు కారం అయితే వేశారనమాట. 3 స్పూన్లు వేసేసారు. ఇదంతా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే పాలు అనేవి యాడ్ చేస్తున్నారు. ఇదైతే 1/2 లీటర్ పోయలేదు కానీ కొన్ని తీసేసి మిగతా వేశారు. చూడండి, ఇక్కడ పాలు కూడా వేసేస్తున్నారనమాట. ఇంకా చివరిగా అయితే ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే మనకి ఎసరు అయితే వేస్తున్నారనమాట. ఇది చూడండి, ఇది మానిక అంటారు. మనకు పాత కాలంలో అయితే బాగా తెలుసు అనమాట. మానిక, అర్ధసేరు, సేరు ఇలాంటివి అయితే బాగా తెలుసు. ఇప్పుడైతే ఎక్కువగా ఎవరికి తెలియదు అనమాట. కానీ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇప్పటి కూడా ఉందన్నమాట. ఈ మానికతోనే రైస్ అనేది కొలత వేశారు. అలాగే ఈ మానికతోనే ఇంకా వాటర్ అనేది వేస్తున్నారనమాట. పల్లెటూరులో ఇప్పుడు కూడా కొన్ని చోట్ల అయితే ఉంటాయి. మనం అయితే ఇక్కడ గ్లాసులతోనో ఏ డబ్బాలతోనో వేస్తూ ఉంటాం. సిటీలో అయితే ఇక్కడైతే వాటర్ అయితే వేసేసారు. ఇక్కడ చూడండి, మనకైతే ఎసరు కూడా వచ్చేసింది అనమాట. ఇప్పుడైతే రైస్ వేస్తున్నారు. ఇక్కడ వచ్చి మా పిన్ని వేస్తున్నారనమాట. ఇంకా మేము అన్నీ కట్ చేసి ఇచ్చేసాము. ఇంకా మా పిన్ని, మా బాబాయ్ వంట చేస్తున్నారు. ఇంకా మా బాబాయ్ చేస్తుంటే మా పిన్ని అయితే అన్నీ అందిస్తున్నారనమాట. ఇంకా మా బాబాయ్ చేస్తున్న వంటకి ఇంకా మా పిన్ని అయితే బలైపోయింది. అన్నీ తనే అందిస్తూ ఉంది. అది తీసుకురా, ఇది తీసుకురా అని చెప్పేసి. ఇంకా మా పిన్ని అయితే అన్నీ రైస్ అయితే వేసేసింది. ఇంక మూత పెట్టేశారు. ఇంకా ఫైనల్గా అయితే ఉప్పు అయితే వేస్తున్నారు. ఇంకా ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టేస్తే ఇంకా మనకు అనేది దమ్ అయిపోయిద్ది. ఇంకా బగారా రైస్ అనేది రెడీ అయిపోయిద్ది. ఇక్కడ ఉప్పు అయితే వేసేసారు. ఇంకా మూత పెట్టేశారనమాట. ఇంకా నేనైతే వీడియో తీయలేదు. తర్వాత కొంచెం సేపు తర్వాత అయితే వీడియో తీసాను అనమాట. చూడండి, మనకైతే బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. చక్కగా వచ్చింది. చక్కగా పొడి పొడిలాడుతూ చాలా చక్కగా వచ్చింది. ఇందులో అయితే బాస్మతి అలాగే మామూలు రైస్ రెండు కలిపి వేశారనమాట. రైస్ అయితే సూపర్గా ఉంది. ఇంకా చికెన్ కర్రీ అయితే చేస్తున్నారు. నేను మాటల్లో పడిపోయి ఇంకా ఇంట్లోనే ఉన్నానమాట. ఇంకా బయట అయితే ఇక్కడ మొదలు పెట్టేశారు మా బాబాయ్ అయితే. ఇంకా స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టారు. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేశారు. ఇవైతే చక్కగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం చక్కగా ఫ్రై అయిపోతూ ఉన్నాయి. మా బాబాయ్ బగారా రైస్ అయినా చికెన్ కర్రీ అయినా ఏది చేసినా సరే మనకి ఆనియన్స్ అనేవి చక్కగా వేగితేనే మంచి టేస్ట్ వచ్చిద్దని చెప్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, చక్కగా రంగు మారిపోయినాయి ఆనియన్స్ అనేవి. ఇంక ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నారు. ఇప్పుడు ఇది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై అయితే చేస్తారు. ఇంకా మేమైతే ఊరికెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తాం. మేమైతే చాలామంది ఉన్నాం కదా, బాగుందనమాట. సందడిగా మేము ఒక 25-30 మెంబర్స్ దాకా ఉన్నాం. పిల్లలు, పెద్దలు అందరూ కలిసి. ఇంకా బాబాయ్ వాళ్ళు, వాళ్ళ పిల్లలు, మేము, మా తమ్ముడు, చెల్లి వాళ్ళు, వాళ్ళ పిల్లలు, మా పిల్లలు, అత్తయ్య వాళ్ళు, వాళ్ళ పిల్లలు అందరూ అసలు ఫ్యామిలీ అంతా అక్కడే ఉంది. ఇంకా మా అత్తయ్య ఉమ్రా చేసి వచ్చిన తర్వాత అందరం కలిసింది ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా రోజులైంది మేమైతే కలిసి. ఇంక ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ అయితే వేస్తున్నారనమాట. ఇంకా చికెన్ వేసిన తర్వాత పసుపు అయితే యాడ్ చేస్తున్నారు చికెన్లో. చూడండి, పసుపు అయితే వేసేసారు. ఇప్పుడు ఇందులోనే ఉప్పు కూడా వేసేస్తారు. ఉప్పు అయితే యాడ్ చేస్తున్నారు. ఇంకా ఉప్పు, పసుపు వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేస్తారనమాట.
చూడండి చక్కగా అయితే ఉప్పు కూడా వేశారు. కొంచెం ఎక్కువ ఇద్దని చెప్పేసి పక్కనకైతే తీసేశారనమాట. మరీ ఎక్కువగా వద్దులే అని చెప్పేసి. ఇక్కడైతే పసుపు ఉప్పు వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేశారు. ఇప్పుడు ఇందులోనే వాటర్ అయితే వేస్తున్నారు. మనకు ఒక 50% ఉడికిన తర్వాత మిగతా ఇంకా వేస్తారనమాట. చూడండి మొత్తం అయితే కలిపేస్తున్నారు వాటర్లో కలిసేలాగా. ఇక్కడైతే మనకు 50% వరకు అయితే చికెన్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోనే కారం అయితే యాడ్ చేస్తున్నారు. కారం చూడండి ఒక 4-5 స్పూన్ల వరకు అయితే వేశారనమాట. ఇది అయితే చాలా మంచి కలర్ ఉంది కారం, అలాగే మంచి కారంగా కూడా ఉందన్నమాట. ఇక్కడైతే మొత్తం కలిపేస్తున్నారు ఒకసారి. చూడండి ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు అయితే ఉడికిచ్చేస్తారు. చూడండి చక్కగా ఉడికిపోతుంది కదా మన కర్రీ అనేది. ఇంకా ఆయిల్ కూడా సపరేట్ అయింది. ఇప్పుడైతే ఇందులో నిమ్మరసం అనేది వేస్తున్నారు. మనకు 80% పైనే ఉడికిందనమాట చికెన్ అనేది. ఇంకా మనకు ముక్క వేరకుండా ఉండడానికి ఇలా అయితే నిమ్మరసం వేస్తారంట. ఇంక ఇక్కడైతే నిమ్మరసం యాడ్ చేసేసి ఒకసారి కలిపేశారు. ఇప్పుడు ఇందులో మేమైతే కొబ్బరి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాం. మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. మేమైతే ఎక్కువ మంది ఉన్నాం కదా, ఇంకా ఎన్ని చేసినా సరే ఇంకా గ్రేవీ మటుకి కావాలన్నమాట చికెన్ కర్రీలో. ఇంకా గ్రేవీతోనే ఎక్కువ తింటారు మా పిల్లలైతే. అందుకోసం ఇంకా కొబ్బరి పేస్ట్ అయితే వేస్తున్నారు. ఇంకా మా బాబాయ్ కదా చాలని చెప్పేసి మళ్ళీ వేస్తున్నారు అనమాట ఇంకొంచెం తీసుకొని. ఇక్కడ ఇది వేసిన తర్వాత ఇంకా ఇందులో మేమైతే చికెన్ మసాలా, గరం మసాలా అలాంటివి ఏం బయటికి తీసుకురాలేదు. ఇంకా మా పిన్నికి చెప్పారు ఏమేమి ఫ్రై చేయాలని చెప్పేసి. అన్ని లవంగా, చెక్క, మొగ్గ ఇలా అన్నీ వేసేసి బిర్యానీ ఆకు ఫ్రై చేసి ఇంకా పొడి అయితే చేసింది మా పిన్ని. చూడండి ఇక్కడైతే మిక్సీ బట్టి తీసుకొచ్చిందనమాట. ఇది వేసారు మా బాబాయ్ అయితే. బయట నుంచి తెప్పించింది ఏమీ వేయలేదనమాట. ఇంకా మా బాబాయ్ చేస్తున్న వంటకి మా పిన్నికి తంటాలు వచ్చినాయి అనమాట. ఇంకా ఆమెను పరిగెత్తిస్తున్నారు, అది తీసుకురా ఇది తీసుకురా అని చెప్పేసి. మేమైతే చక్కగా పిల్లలతో బాగా ఎంజాయ్ చేసుకుంటూ ముచ్చట్లు పెట్టుకున్నాం. ఇంకా వీళ్ళిద్దరైతే ఇక్కడ అనమాట. మా బాబాయ్ అయితే ఇంకా అన్నీ చేసి బాగా అలసిపోయారు. ఇంకా తర్వాత ఆయన అయితే కాసేపు వండుకున్నారు. ఇంకా ఇదే అండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.